అది కాదు చెప్తాను, ఇది సొల్యూషన్ కాదు. దయచేసి చెప్తాను నేను, రేపు మన అడుగుతా వద్దు. ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ మేమే ప్రైవేట్ చేసుకుంటాం, మేమే అమ్ముకుంటాం. విధిగా నుంచి బయట పోతే ఒక సంవత్సరానికి తీసుకుంటే 10-20 లక్షలు లాస్ వస్తాం అన్నమాట. మేము పొలానికి చిన్న రైతులు పెద్ద అమ్ముతా ఉన్నారు రోజు. పెద్దోళ్ళు పోతాడు, నేను 50 బస్సులు 100 బస్సులు వేసుకుని వస్తా, నేను 50 చెప్పు. చిన్న డబ్బులు పోతే వాడు 30 రూపాయలు బాక్స్ వెళ్తాడు. దయచేసి చెప్తాను, మీరు చైర్మన్ గారు మీరు దయచేసి ఏదో ఒకటి చేస్తుంది. రేపు సంవత్సరం అంటే మేము ఒప్పుకోము, దానికి మన పరిష్కార పోతారు. ఇప్పుడు 3 చైర్మన్ వచ్చారు, శిలాపథకాలు పెట్టారు, బోర్డు మార్చాలి, ఏ ప్రయోజనం. ఈ మార్కెట్ వస్తే మాకు తెలియదు. ఫస్ట్ సర్వే అయిపోయింది, రైతులు బాగుపడతారు. మీరు గవర్నమెంట్ పాలసీ అది మీ చైర్మన్ చెప్తాను. మీరు చేస్తా అవును సార్. మార్కెట్ కమిటీ డబ్బులు లేదా? మార్కెట్ కమిటీ డబ్బులు లేవా? మార్కెట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఉందా లేదా? ఉంది కదా. ఆ డబ్బులు ఫండ్ రిలీజ్ చేస్తే ప్రైవేట్ పెట్టు. డబ్బులు ఎప్పుడో కట్టేనామండి, దానికి కట్టినారు. 9 సంవత్సరాలు అయితే ఉంది. కట్టేనాము. 9 సంవత్సరాలు కట్టినాడు. సర్వే చేశారు. మీరు చెప్పినారు మీరు వచ్చిన రోజులు అవుతాం సార్, 6 నెలలు అవుతుంది కదా. ఏ రోజు నగలేదు సార్. మార్కెట్ లోకి వచ్చి ఏం జరుగుతుంది ఒకసారి రైతులతో మీటింగ్ పెట్టినారా? సార్ చెప్పాను నేను, మీటింగ్లు పెట్టుకుంటారు మీరు. రైతులు పెట్టారు, రైతులు పెట్టారు. ఇదే చైర్మన్కి 5 సంవత్సరాలకి చెప్తాను, 5 సంవత్సరాలకి మొన్న వచ్చిన మరి ఎలా జరిగితే మీరు వచ్చినారు. మొన్న ఎలా చేస్తే వచ్చినారు. మేము ఒప్పుకోం సార్ దానికి. తప్పు సెక్రటరీ తప్పు. చెప్పండి. అదే పార్టీ నిజమైన సెక్రటరీ అయితే బయలుదేరా చెప్పంటే 4% కమిషన్ ఇప్పుడు అమలు చేయాలి. దాన్ని బాక్స్ కూడా పనిస్తాడు. 15 కేజీలు బాక్స్, ఆ బాక్స్ 15 కేజీలు లేదు, 18-20 కేజీలు వస్తా ఉంది. ఒక మండి వాలంటీర్ వచ్చే మాకు ఇప్పుడు ఒక బాక్స్ వచ్చి 25-30 రూపాయలు ఈ రోజు కట్టి తీరల్లా. లేకపోతే నేను హైకోర్టుకి పోతా, మీద కేసు వేస్తాను. ఈ రోజు 100% నేను సెక్రటరీ మీద వేస్తాను కేసు. ఈ రోజు చేస్తాను. హైకోర్టుకి పోయి మాకు వచ్చి ఫిబ్రవరి ఇంకా 15 కేజీలు బాక్స్ 20 కేజీలు చేసినారు. అది కన్నా మనకు న్యాయం చేయలేదంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు అంటారు. బాక్సులు పెద్దవైన దానికి వ్యాపారస్తుడు 500 కొంటారు. మేము
మేము ఉద్యోగం సమ్మె కదా, మా ఉద్యోగం మీద మాకు భద్రత ఉంటుంది కదా. నేను చెప్పేది మీరు వినాలి కదా. మీరు ఇష్టంగా ఏదంటే మాట ఇప్పుడు హైకోర్టుకి వెళ్తుంటే ఈ ఒక్క మార్కెటే కాదు, చిత్తూరు జిల్లాలో 11 మార్కెట్లు ఉంటాయి. 11 మార్కెట్లు ఉంది. 11 మార్కెట్లు ఏం రేటు చెప్తుంది కదా. నేను చెప్పానండి. ఇప్పుడు వ్యాపారస్తుల్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఏమయ్యా ఇప్పుడు వాళ్ళు 18 కేజీలు 20 కేజీలు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది నిజమంటారా? ఇదే ఒక్క నిమిషం, మీరు విజిట్ చేయండి. 15 కేజీల పైన ఏముండదు. వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తాము. వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ చేస్తాము. ఎందుకురా అంటే దయచేసి కొంచెం చెప్పండి. నేను చెప్పేది మీరు వినాలి కదా. నేను చెప్పేది మీరు వినాలి కదా. నేను చెప్పేది మీరు వినాలి కదా. నేను చెప్పేది మీరు అన్నిటికీ మాట్లాడుతూ చెప్పండి. దయచేసి మీరు చెప్పేది వినండి. ఇప్పుడు 3వ తేదీ మీటింగ్ పెట్టుకున్నాం కదా. కాదు, 3వ తేదీ జరిగిన మీటింగ్ 6వ తేదీ మళ్ళీ పెట్టాం కదా. మీరు చెప్పండి. నేనేం చెప్తాను వినండి. దయచేసి కూర్చోండి. చెప్పేది వినేద్దాం. ఇంకా వేరే ఎవరైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ రేట్ తగ్గింది అనేసి ఒక ఉద్యోగం ఒకటి వదిలింది. ఏమంటే ఒక వారం ముందు ఏం చెప్పినారంటే ప్రతిరోజు అర్థమైనా గవర్నమెంట్ కొనమని చెప్పింది. వీళ్ళు కొనమని చెప్పింది. ఎవరు సార్ సెక్రటరీ సార్ కొనమని చెప్పింది. ఏమి రైతులు దగ్గర కొనమన్నాడు.
ఇప్పుడు నిన్న కాదు మొన్న 2 లోడ్ చేసినారు, ఈ రోజు 2 లోడ్ చేసినారు. ఎవరు రైతు దగ్గర నాకు కొనింటే దాఖలా ఉంటే అది చూపించమని చెప్పి ఈరోజు సరే అదొకటి ఆయన గవర్నమెంట్ ఏం చెప్తే రైతు దగ్గర కొనమంది. ఎందుకు కొనమంది అంటే 30 రూపాయలు గవర్నమెంట్ కి కమిషన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ మిగిలి తినేసి రైతు దగ్గర కొనమంటే వీరేం చేసినాడంటే పలంనేరు మార్కెట్ లో ఒక 2-3 వ్యాపారస్తులు ఎన్నుకొని మండి యజమానులు ఎన్నుకొని ఆయన లోపల సిండికేట్ చేసుకొని వాళ్ళు 2 లోడ్ లోడ్ చేసుకున్నారు. అది సెక్రటరీ 100% ఇది వాస్తవం. అర్థమైనా? ఇదే కాదు, కరోనా టైంలో కూడా 150 లోడ్లు పొలంనేరులో ఎవరికి తెలియకుండా వీళ్ళ కుమ్మక్కయ్యి పొలంనేరులో ముగ్గురు మిగతా మండి వాళ్ళు ఎవరి దగ్గర కొనలేదు. వాళ్ళ ముగ్గురు సిండికేట్ అయ్యి ముగ్గురు ఒకటి వచ్చి నెంబర్ 1 జేఎస్పీ మండి, నెంబర్ 2 ఆర్వీఆర్ మండి, నెంబర్ 3 ఏఎస్ఆర్ మండి. వీళ్ళు ముగ్గురు అన్న మండి ఓనర్లు ఇంకెవరు లేరు పొలంనేరులో కొనేదానికి. వాస్తవా కాదా? దీని క్లారిటీ ఇస్తాను. గవర్నమెంట్ మమ్మల్ని కొనమని జీవోలు కానీ చెప్తా ఉంటారు. ఇప్పుడు గత 3 రోజులకు ముందు నిన్న మొన్న అంతా కొన్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కదా, అట్లా ఏమైనా జీవోలు ఇచ్చినారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మీరు అదే పోయేసి మా ఆఫీసర్ని అడగండి ఏం జీవోలు ఇచ్చినారో నాకు తీసుకొచ్చి పెట్టండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు. మీరు కొన్నారా లేదా? ఇప్పుడు 2000 రూపాయలు అమ్మినప్పుడు టమాటాలు 2000 రూపాయలు అమ్మినప్పుడు మీరు కొన్నారా లేదా? ఇప్పుడు కొంచెం మాట్లాడాలి. దాని ప్రకారమే కొంటా ఉన్నాను, దాని ప్రకారమే సప్లై చేస్తాను. ఒకవేళ మండి వాళ్ళకి మండి వాళ్ళది ఈ రోజు పేపర్లో కూడా వచ్చినది, ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినది, ఈ రోజు ఊళ్ళో కొన్నట్లు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసినారు, ఈనాడులో కూడా వేసినారు. అంటే పుంగనూరు మార్కెట్ జియో మార్కెట్ లేదా గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ మేము రైతులు కాదా చెప్పండి. అంటే రైతులకి మేలు చేసే ఆలోచన మీకు లేదా? మీరు అనవసరంగా వచ్చింది రవిరెడ్డి గారు చెప్పినట్లుగా ఇంత ముడుపు వచ్చింది. గవర్నమెంట్ ఏమైతే డైరెక్షన్స్ అయితే ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ప్రకారం అంటే మేము కొంటాం. మేము ఎందుకంటే మేము ఉద్యోగస్తులము. మళ్ళీ మేము వచ్చింది అది అంతా వచ్చింది రైతు బజార్లు సప్లై చేసినాం. ఇక్కడ మన రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డులో ఉండే రైతు బజార్లకు అంతా వచ్చింది. శ్రీకాకుళం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, కృష్ణా కానీ, ఇట్లా రకరకాల దీనికి వచ్చి రైతు బజార్లు పంపించినాం ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో. మళ్ళీ ఆ తర్వాత వచ్చింది ప్రొక్యూర్మెంట్ అనేది వాళ్ళు ఏమంటే రేట్లు రేట్లు ఎక్కువ ఉన్నా కూడా కొనమంటారు. ఈ రేట్లు అనేది తగ్గినప్పుడు కూడా తక్కువ రేట్ 5 రూపాయల కన్నా తక్కువ కన్నా చేసిందంటే కొనమంటారు. ఇది ప్రభుత్వం చెప్పేది. ఇప్పుడు ఏదో జీవో ఇచ్చినారని చెప్పేసి అంటారు కదా, అదంతా తప్పదు. ఏమంటే రేపు నేను ఈరోజు మీకు అందరి సమస్యలు చెప్తాను. ఇదే పొంగనూరులో కొన్నారు, వాళ్ళు జీవో ఇచ్చినారు, ఇక్కడ జీవో మీకు ఇలేదా అని చెప్పేసి ఒకవేళ కానీ జీవో నాకు కానీ ఇచ్చినారంటే పేపర్లో వస్తుంది, పేపర్లో వచ్చింది. మీరు పోయి నిజ నిజాలనేది ఇప్పుడు నిజ నిజాలనేది ఆ మార్కెట్ యార్డ్ సెక్రటరీని అడగండి. జీవో ఇచ్చినారా, పట్టమని చెప్పినారా ఆ మార్కెట్ యార్డ్ సెక్రటరీని అడగండి. ఏమే ఒకటి. రెండోది ఏం రాసంటే ఒకవేళ నాకన్నా ఆ మార్కెట్ వచ్చిందంటే నేను చైర్మన్ కానీ అవును నేను చెప్పడం ఇదే పాలకవర్గ సభ్యులు వచ్చింది వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి అయ్యా ఇట్లా జీవో వచ్చింది, ఈ విధంగా మేము ప్రొక్యూర్ చేయాలి, ఈ విధంగా మేము పంపించాలి అని చెప్పి మేము చెప్తాం. మాకు అటువంటి జీవోలు కానీ ఏమి కానీ రాలేదు. కేవలము నిన్నలా మొన్న జరిగిన ఇన్సిడెంట్ 3వ ఇన్సిడెంట్కి ఇక రైతులంతా తమిళ తీసుకుని పోయేస్తా ఉన్నారు ఏమని చెప్పి ఒక దీంతో ఏంటంటే నిన్న కొనండి అని చెప్పినారు.
నేను చెప్పేది ఏంటండి, ఫోన్ కాల్ అంతే, జీవోలు రాలేదు, దయచేసి అర్థం చేసుకోండి. జస్ట్ మా ఆర్జేడీ గారు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన దానివల్ల చైర్మన్ గారు చెప్పిన సార్ ఈ విధంగా ఇక్కడ నిన్న పడమని చెప్పినారు, దానివల్ల వచ్చినాం సార్ అంటే అవునా అండి అని చెప్పేసి అన్నారు. ఇది నిన్నటి వరకు జరుగుండేది మార్కెట్లోనే. ఎందుకురా అంటే వీడికి ఎత్తుకొచ్చేది రైతులకు ఎత్తుకున్నాం సార్ మార్కెట్కి. కొంచెం రెడ్డి గారు దయచేసి నేను చెప్పేది కూడా వినండి. ఆ మాదిరిగా రైతుల దగ్గరనే కొనండి అని చెప్పి కానీ ఇచ్చుంటే మాకు ఇవ్వండి, మేము వాళ్ళ దగ్గరికే వస్తాం. మేము నువ్వు ఎవరు తిరుక్కున్నావు? మండి యజమాని తిరుక్కున్నావు నువ్వు. మండి యజమానికి ఎవరు తీసుకొచ్చిస్తారు సరుకు? మా దగ్గర కొనుక్క మా కమిషన్ వచ్చింది. కమిషన్ బాడీ అవన్నీ తగ్గుతుంది కదా చెప్తున్నారు కదా. సార్ ఈ విధంగా అని చెప్పేసి అంటున్నారు కదా, మేము ఆ విధంగానే చేస్తాం. మా ఉన్నతాధికారులు మళ్ళీ మమ్మల్ని కొన్నారంటే సార్ లేదు రెడ్డి గారు చెప్పారు మాకు వచ్చే డైరెక్షన్ వస్తే మేము కొంటాం. మేము కొంటాం సార్, ఒకవేళ వాళ్ళ దగ్గర మాకు రావాలి. అది కూడా ఒక ప్రాసెస్ అనేది ఏమరా అంటే రైతు రాష్ట్రంలో ఉండే రైతు బజార్లో ఆడ మాత్రమే అమ్మాలి సరుకులు. ఎక్కడంటే ప్రైవేట్ మార్కెట్ అమ్మేయడం కాదు, ఇక్కడ నుంచి పంపించే సరుకు తుమ్నూలు నుంచి అయినా కూడా. ఇప్పుడు తుమ్నూలు నేను ఆడుకున్నారు రవిరెడ్డి గారు సార్, వాళ్ళు ఆడుకున్నారు. అదే అడిగే వస్తాను. రవిరెడ్డి గారు ఏమంటున్నారు, తుమ్నూరులో కొన్నారు, ఆయన సమీపతి గారు పేపర్కి ఇచ్చినారు, జీవో వచ్చింది అన్నారు కదా. తుమ్నూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆడుకుంటారు పోయి రైతుల దగ్గర కొన్నారు కదా, ఆ రైతు అది చూపించండి. చూపిస్తామా? నా కాడికి వచ్చే మాట్లాడారు కదా, నన్ను ఏమన్నా ఉద్యోగం చేయమంటే నేను అధికారంగా నా ఉద్యోగం నేను చేసుకెళ్తాను. మీరు అన్నిటికీ మీరు ఇట్లా కానీ చెప్పండి. అది స్టేట్ మొత్తం ఆన్లైన్ ప్రాబ్లం. దానికి నేనేమన్నాను సమస్య దయచేసి ఉద్యోగస్తులు మాట్లాడద్దండి. మీరు ఏం మాట్లాడారో కరెక్ట్ గా మాట్లాడండి. మీరు జవాబు చెప్తాను నేను. నా తరపున ఇప్పుడు వ్యాపారస్తులు నాకేమైనా మూతి ముళ్ళ ఉందా? ಯಾವ ವ್ಯಾಪಾರಸ್ಥರು ನೀವು ಮೂತಿ ಮುಳ್ಳ పెట్టుకోవడం పత్రికా ముఖంగా కానీ మా పాలక ముందర కానీ మీ ముందర కానీ అడుగుతారు. ಯಾವ వ్యాపారస్తులు మూతి ముళ్ళ పెట్టుకోవడం చెప్పండి. ఈ 4 ఏళ్ళ నేను వచ్చేటికి అవును సార్, ఎందుకు ఎంత కష్టపడతాను లేదు నాకు తెలుసు అండి. నాకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు. ಯಾವ వ్యాపారస్తులు పెట్టుకోవడం అన్ని వ్యాపారస్తులు మండి వ్యాపారస్తులు మీరు ఉన్నారు కదా, నేను ఎప్పుడన్నా పెద్ద మూతి ములాలు ఎప్పుడు పెట్టాను? నాకేమన్నా మీ దగ్గర ఏమన్నా నేను చేసి సాఫ్ తీసుకోవాలి, నేనేమన్నా చేసి సాఫ్ తీసుకోవాలన్నా? అదే చెప్తే ఇప్పుడు మండి యజమానులతో నేను మూతి ములాలు పెట్టుకోండి, నేను ఎవరితో పెట్టుకోవడం? మూతి ములాలు 90 మంది వ్యాపారస్తులు 90 మంది 54 మండీలు ఉన్నాయి. 54 మండీలో ఏ రోజున మిమ్మల్ని కాయలు కొనమని చెప్పారన్నా? ఏంటి ఓకే మీకు చెప్పినారన్నా? మీకు చెప్పినారా? ఎందుకు ఓకే ఎందుకు చెప్పలేదు? ఓకే ఎందుకు చెప్పలేదు? కొనలేదు కదా. కాదు ఓకే ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మీకు జ్ఞానం బాధపడగలిగితే వద్దమని ఎవరు కొనలేదు. జేఎస్పీ ప్లస్ అట్లా కాదు జేఎస్పీ ఎవరు? జేఎస్పీ అనేష్
ఐదేళ్ళు అడిగినారా మీరు ఇప్పుడు ఈ రోజు అడిగేది ఇప్పుడు ముఖమాట మేముతున్నాడు 90 మంది తేడా కదా ఇప్పుడు ఏం సార్ అంటే ఏమన్నా మాట్లాడతాము మాకేముంది మూతి మొదలు చెప్పండి మేము ఎందుకు అక్కడ మాట్లాడతాము మేము ఉద్యోగం కదా మేము తీసుకోండి కాదు మీ ఆవేదన నాకు అర్థమైంది నేను కూడా రైతునే కానీ కాబట్టి ఏం జరిగింది అడగండి మీరు 16 కేజీలు మించి బాక్స్ లేదన్న 16 కేజీల వరకు మీకు ఎక్స్క్లూజివ్ 16 కేజీల పైన 1 కేజీ వచ్చినా మండి యజమానితో కుమ్మక్కైనారు మీరు 18 కేజీలు ఎందుకు పెడతారు మీరు 18 కేజీలు మీరు ఎందుకు పెడతారు 6 నెలలకి 18 కేజీలు ఎందుకు పెడతారు చెప్పండి మీరు మండి యజమానితో కుమ్మక్కయ్యే మండి యజమానులు మీరు ఊటైపోయినారు వాళ్ళైతే రద్దు చేస్తారంట ఇప్పుడు సార్ చెప్పారో పదాం పదండి రేటు పెట్టేస్తాం పదండి కదా